మల్కాజ్గిరి పరిధిలోని ఈస్ట్ మారేడుపల్లి సంజీవయ్య నగర్లో జరిగిన హత్య కేసును మారేడుపల్లి పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించి 4 నిందితులను అరెస్ట్ చేశారు. హత్య జరిగినట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వేగవంతంగా దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీల పరిశీలన, సాంకేతిక ఆధారాల విశ్లేషణ, ప్రత్యక్ష సాక్షుల విచారణ, శాస్త్రీయ పరిశోధన ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్ మల్కాజ్గిరి డీసీపీ సిహెచ్ శ్రీధర్, అడిషనల్ డీసీపీ కె రామ్కుమార్, ఏసీపీలు పి గోపాలకృష్ణమూర్తి, పి సుబ్బయ్యల పర్యవేక్షణలో నిర్వహించారు. అందరికీ నమస్కారం. మొన్న ఆదివారం రోజు అర్ధరాత్రి అందాజా 12 గంటల సమయంలో మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంజీవయ్య నగర్ కాలనీలో ఒక మర్డర్ జరగటం జరిగింది. ఈ సంఘటనలో సాయి నిఖిల్ అనే నిందితుడు, ఇతనితో పాటు చందు, సాయి, రమేష్ అనే ముగ్గురితో కలిపి మొత్తం 4, సాయి నిఖిల్, నందు, సాయి మరియు రమేష్, వీళ్ళందరితో కలిపి అదే సంజీవయ్య నగర్ కాలనీలో ఈ నేరస్తుడు మొదటి ముద్దాయి అయిన సాయి నిఖిల్ ఇంటి ముందు ఉంటున్న శవన్ని కత్తితోటి పొడవటం, దాదాపు 8 కత్తిపోట్లతోటి శవన్ తీవ్ర రక్తస్రావాలతోటి పడి ఉండగా వెంటనే అక్కడ కాలనీకి సంబంధించిన వాళ్ళు వెంటనే అతన్ని మన గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మా పెట్రోలింగ్ సిబ్బంది కూడా ఇమ్మీడియట్గా రష్ అయ్యి అక్కడ జాయిన్ చేయించడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ పొందుతున్న క్రమంలో ఈ శవన్ చనిపోవడం జరిగింది. ఈ హత్యకు గల కారణాలు ఏంటంటే, ఈ మృతుడు శ్రవణ్ వాళ్ళ కుటుంబంతో సాయి నిఖిల్కు గత కొన్ని రోజుల నుంచి గొడవలు అవుతున్నాయి. అదేవిధంగా ఈ మృతుడు శ్రవణ్ వాళ్ళ చెల్లెల్ని ఇటీవల కాలంలో రెగ్యులర్గా వేధింపులు గురి చేయటం, అమర్యాదగా మాట్లాడటం ఇట్లాంటివన్నీ జరుగుతుంటే ఆ విషయంలో మొన్న నైట్లో ఈ మృతునికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కలిసి భువనగిరి దగ్గరలో ఒక ఫెస్టివల్ చేసుకొని వాళ్ళు నైట్ వచ్చిన టైంలో ఈ అమ్మాయిని ఇతను వేధించడం జరిగింది, సాయి నిఖిల్. ఆ విషయమై ప్రశ్నించడానికి ఈ శ్రవణ్ వాళ్ళు ఉన్న దగ్గరికి పోగా గొడవ పెట్టుకొని కత్తితోటి పొడవటం జరిగింది. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ 4 కూడా పారిపోయారు. తర్వాత మా ఇన్స్పెక్టర్ వెంకటేష్, అదేవిధంగా డిఐ శ్రీశైలం, ఎస్ఐలు, సిబ్బంది అంతా కలిసి తీవ్రంగా శ్రమించి 24 అవర్స్ లోపు ఈరోజు ఎర్లీ మార్నింగ్ కూడా వాళ్ళని నిందితులను అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మెయిన్ ముద్దాయి అయిన ఈ సాయి నిఖిల్ దగ్గర నుంచి 32 సెంటీమీటర్ల పొడవున్న, అందాదా 30 సెంటీమీటర్ల పొడవున్న కత్తిని కూడా స్వాధీనం చేసుకుంటారు. అదేవిధంగా మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే మేము అక్కడ సంఘటనా స్థలానికి మా డీసీపీ శ్రీధర్ ఐపీఎస్ మల్కాజ్గిరి డీసీపీ గారు సంఘటనా స్థలానికి రావడం జరిగింది. అదేవిధంగా అడిషనల్ డీసీపీ రామ్కుమార్ సారు, నేను, అదేవిధంగా సుబ్బయ్య ఏసీపీ మేమంతా కూడా సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కొంత ఈ కాలనీ కమ్యూనిటీ ఎల్డర్స్, అదేవిధంగా లొకాలిటీ పీపుల్ చెప్పింది ఏంటంటే, కొంతమంది అంటే ఈ నేరస్తులతో పాటు కొంతమంది ఆ ఏరియాలో ఈ అప్పుడప్పుడు ఇట్లాంటి న్యూసెన్స్ చేయటం, అదేవిధంగా గాంజా ఇట్లాంటివి సేవించడం, ఇంకా ఈ న్యూసెన్స్ ఇట్లాంటివి చేయటం అనేది ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. అయితే ఎప్పుడైనా సరే వాళ్ళు పెట్రోలింగ్ కానీ 100 డైల్ చేసినప్పుడు మా సిబ్బంది వచ్చి అది చూసి పారిపోవడం చేస్తున్నారు అని మాకు చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ప్రజల అందరికీ, కమ్యూనిటీ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి కాలనీలో ఎక్కడో ఒక చోట ఇట్లాంటి ఈ నేర ప్రవృత్తి, అదేవిధంగా ఈ న్యూసెన్స్ చేసేటోళ్ళు, అలవాటు పడ్డోళ్ళు, యువత కొంతమంది ఉండే ఉంటారు. అయితే ఈ సందర్భంగా అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే, అటువంటి వారి సమాచారాన్ని ఖచ్చితంగా మా పెట్రోలింగ్ సిబ్బందికి కానీ, లేదంటే ఈ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కానీ, మాకు కానీ తప్పకుండా ఇవ్వండి.
అట్లాంటి వాళ్ళు ఎవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద నిఘా పెడతాం, కౌన్సిలింగ్ చేపిస్తాం ఫస్ట్ స్టేజ్లో. తర్వాత వాళ్ళ అంటే పెడ్లర్స్ కానీ అదేవిధంగా కన్జ్యూమర్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయటం, వారి మీద తగు చర్యలు తీసుకోవటం చేస్తాం. కాబట్టి ఎవరైనా సరే ఇట్లాంటి ఈ చెడు మార్గాల్లో ఉండి ఈ సొసైటీలో ఈ అన్లాఫుల్ యాక్టివిటీ చేసి తర్వాత ఇట్లాంటి క్రిమినల్ యాక్టివిటీ చేసేటోళ్ళు ఎవరున్నా కానీ ఉపేక్షించొద్దు. అందరూ కూడా ఇప్పుడైనా మీ మీ ఏరియాలో జరుగుతున్న ఇట్లాంటి యువత కానీ వాళ్ళ యాక్టివిటీస్ మీద కానీ ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఎవరు ఇన్వాల్వ్ ఫ్రీక్వెంట్గా ఇండల్జ్ అయ్యేటోళ్ళు వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మరోసారి ఇట్లాంటి నేరాలు జరగకుండా చూస్తామని మా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ తరఫున హామీ ఇస్తున్నాం. మా డీసీపీ గారు అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు సిపి మేడం కూడా ఈ విషయంలో సిబ్బంది అందరికి కూడా ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి ఏరియాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి కాలనీలో ఇట్లాంటి వాళ్ళకి సంబంధించిన వివరాలు ఫస్ట్ దశలో సేకరిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళ మీద మాత్రం ఖచ్చితమైన సర్వేలెన్స్ ఉంటుంది. మఫ్టీ టీమ్స్ అదేవిధంగా ఈ ఎస్ఓటి తర్వాత ఇతర క్రైమ్ టీమ్స్ ఇట్లాంటివి కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తాం. కాబట్టి మాకు కావాల్సింది ఏంటంటే కమ్యూనిటీ నుంచి ఖచ్చితమైన సపోర్ట్ కావాలి, వారి నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి. థ్యాంక్ యూ. A1, A2 మీద పాత నేరస్తులు నేర చరిత్ర A1 మీద గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం ఈ కొట్లాట కేసు ఒకటి ఇక్కడే రిపోర్ట్ కావడం జరిగింది. ఆ కేసును కూడా అరెస్ట్ అయ్యి రిమాండ్ చేయడం జరిగింది. ఇంకోటి ఈ A1 ఇంజనీరింగ్ కంప్లీట్ అంటే డ్రాప్ అవుట్ సెకండ్ ఇయర్ తర్వాత డ్రాప్ అవుట్ కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా కొద్దిగా ఈ ఆవారగా తిరగటం ఇట్లాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కావటం జరుగుతుందని మా దృష్టికి కూడా రావడం జరిగింది. ఇప్పుడు హత్యకి వాడిన ఆయుధం ఏదైతే ఉన్నదో కొనుగోలు చేస్తారు సార్, వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది. అది ఈ మధ్యనే తీసుకున్నట్లు సార్ ఇప్పుడు ఈ నలుగురిలో ఎవరన్నా మైనర్ అందరు మేజర్